హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్మెడ్. ఈరోజు మనం మార్కెట్లో దొరికే వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ ఎనర్జీ డ్రింక్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎనర్జీ డ్రింక్ని రోజుకి ఎన్నిసార్లు తాగాలి అండ్ ఎవరెవరు తాగాలి, వాటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటి వల్ల ఏమైనా ప్రోస్ ఉన్నాయా అండ్ ఏమైనా కాన్స్ ఉన్నాయా, సో వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెట్ us స్టార్ట్. సో ఇది ఆ కూల్ డ్రింక్ అనమాట. దీని పేరు స్టింగ్ ఎనర్జీ. ఈ కూల్ డ్రింక్లో వచ్చేసరికి చాలా హైలైట్స్ అండ్ చాలా రాశారు. సో ఫస్ట్ మనం ఆ హైలైట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ హైలైట్స్ వచ్చేసరికి వాళ్ళు కంటైన్స్ నాన్ క్యాలరిక్ స్వీట్నర్స్ అని రాశారు. అంటే న్యాచురల్ షుగర్స్ కూడా వాడారు. ఓకే, ప్లస్ ఆర్టిఫిషియల్ షుగర్స్ కూడా వాడారని ఇందులో మెన్షన్ చేస్తుంది. అండ్ సెకండ్ హైలైట్ వచ్చేసరికి దిస్ caffeinated beverage contains an admixture of sucralose and acesulfame potassium. సో యాక్చువల్లీ ఈ రెండు వచ్చేసరికి షుగర్సే. ఓకే, అంటే ఆర్టిఫిషియల్ షుగర్స్ అని ఇందాక మెన్షన్ చేశారు కదా, సో అవేవి. థర్డ్ హైలైట్ వచ్చేసరికి నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ ఆర్ లాక్టేటింగ్ ఉమెన్, పర్సన్ సెన్సిటివ్ టు కెఫెన్. ఈ కూల్ డ్రింక్ని చిన్నపిల్లలకి అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ప్లస్ పాలిచ్చే తల్లులకి తాగొద్దని చెప్పారు. ఎందుకు తాగొద్దన్నారు అన్నది మెయిన్ పాయింట్. ఓకే, 20 రూపాయలు దొరికేసిద్ది బయట, కానీ ఎందుకు తాగొద్దన్నారు అని చూస్తే మనం సెకండ్ హైలైట్లో ఏదైతే మాట్లాడామో సుక్రలోస్ అండ్ అసిసల్ఫేమ్ పొటాషియం, ఆ రెండు కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనమాట. అంటే షుగర్కి బదులు వాడే షుగర్ అనమాట. ఓకే, సో ఈ షుగర్ వల్ల క్యాలరీస్ ఉండవు, ప్లస్ ఇవి చీప్ అండ్ మోస్ట్ అఫోర్డబుల్ మార్కెట్లో. ఫస్ట్ మనం ఈ బ్లాగ్ చూద్దాము. సో ఈ బ్లాగ్లో వచ్చేసరికి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ గురించి రాస్తుంది. అండ్ ఇందులో అసిసల్ఫేమ్ కే అని ఉంది, అంటే అసిసల్ఫేమ్ పొటాషియం అనమాట. సేమ్ కెమికల్ ఇక్కడ రాస్తున్నదే. ఓకే, అసిసల్ఫేమ్ పొటాషియం 1970లో ఈ కెమికల్ని కనిపెట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది 130 టైమ్స్ స్వీట్, అంటే షుగర్ కన్నా 130 రెట్లు స్వీట్గా ఉంటుంది ఆ కెమికల్. ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నాడంటే, ఏ స్టడీ రిపోర్టెడ్ దట్ దిస్ సింథటిక్ స్వీట్నర్ వాస్ ఫౌండ్ ఇన్ బ్రెస్ట్ మిల్క్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ విచ్ హ్యాడ్ కన్జ్యూమ్డ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇన్ పాస్ట్ 2 days. సో ఈ స్టడీలో ఏం చెప్తున్నారంటే, పాలిచ్చే తల్లులకి కూల్ డ్రింక్స్ ఇచ్చి స్టడీ చేశారు. ఓకే, అండ్ వాళ్ళ పాలల్లో 2 రోజుల తర్వాత చూస్తే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అసిటోసల్ఫేమ్ పొటాషియం ఏదైతే ఉందో అది ఉందన్నమాట. సో ఇది బ్రెస్ట్ మిల్క్లో కూడా వెళ్తుంది, అక్కడి నుంచి బేబీలో కూడా వెళ్తుంది. సో ఇలా పాస్ అవుతుంది. సో నెక్స్ట్ మనం సుక్రోలోస్ గురించి తెలుసుకుందాము. అండ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సుక్రోలోస్? సేమ్ ఆర్టికల్ ప్రకారం సుక్రోలోస్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1976. This sweetener is a product of sugar. However, it is not metabolized and represents a 0-calorie sweetener. And sucralose is 450 to 650 times sweeter than sucrose. అంటే 1 టీ స్పూన్ ఇది తీసుకుంటే 450 టీ స్పూన్లు న్యాచురల్ షుగర్ తీసుకోవాలన్నమాట, అప్పుడు బ్యాలెన్స్ అయింది. ఇక్కడ వచ్చేసరికి కంటైన్స్ కెఫెన్, హై కెఫెన్ 72 mg per serve. సో డైలీ డోసేజ్ వచ్చేసరికి ప్రతి అడల్ట్కి 400 mg కెఫెన్ అనమాట. కన్జ్యూమ్ నాట్ మోర్ దాన్ 500 ml పర్ డే. అంటే ఇట్లాంటి 2 బాటిల్స్, ఈ 2 బాటిల్స్ కన్నా ఎక్కువ అసలు తాగొద్దు అని రాస్తుంది. కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఉదయాన్నే జిమ్కి వెళ్ళంగానే ఒకసారి తాగుతారు, దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి తాగుతారు, దాని తర్వాత మళ్ళీ సాయంత్రం ఒకసారి తాగుతారు. ఇంత క్లియర్గా రాస్తుంది. సో నెక్స్ట్ మనం ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూద్దాము. సో లిస్ట్లో ఫస్ట్ వచ్చేసరికి కార్బోనేటెడ్ వాటర్ ఉంది, అండ్ షుగర్ అండ్ అసిడిటీ రెగ్యులేటర్ 330-331 వాడారు. ఫ్లేవర్ వచ్చేసరికి నేచురల్ అండ్ నేచర్ ఐడెంటికల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి సీక్వెస్ట్రాన్ 452I అండ్ 385 అండ్ టరైన్. తర్వాత కెఫెన్ వాడారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట ఎనర్జీ డ్రింక్స్లో. ప్రతి ఎనర్జీ డ్రింక్స్లో కామన్గా ఉండేది కెఫెయిన్. అండ్ ప్రిజర్వేటివ్స్. ఓకే,
ప్రిజర్వేటివ్స్ వచ్చేసరికి 211 అండ్ 202 ఈ ప్రిజర్వేటివ్స్ వాడారు. అండ్ స్వీట్నెస్ వచ్చేసరికి 955 950 వాడారు. కలర్ 129. ఇన్సిటాల్ అనే ఇంగ్రీడియంట్ ఉంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి విటమిన్ ప్రీమిక్స్. ఇది ఇంగ్రీడియంట్ లిస్ట్ అనమాట. ఇందులో మీకు చదివేటప్పుడే అర్థమైపోయి ఉండాలి. సో ఇందులో యూస్ఫుల్ అయినవి లాస్ట్లో ఉన్నాయి అండ్ మధ్యలో ఒకటి ఉంది. ఓకే, రఫ్లీ 3-4 ఉన్నాయి మనిషికి యూస్ఫుల్ అయ్యేవి. సో ఇప్పటిదాకా మనం ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఏంటనేది చూసాము. అండ్ హైలైట్స్ ఏమేమి మెన్షన్ చేశారు అవి కూడా చూసాము. అండ్ ఎట్ ప్రెజెంట్ మనం మెయిన్ న్యూట్రిషన్ వాల్యూస్ దగ్గరికి వెళ్దాం. సో న్యూట్రిషన్ ఇన్ఫోలో ఇందులో ఏమేమి న్యూట్రిషన్స్ ఉన్నాయి. ఇది 250 ml బాటిల్ కదా. సో న్యూట్రిషన్ వాల్యూ వచ్చేసరికి 100కి క్యాలిక్యులేట్ చేస్తారు, 100 mlకి. మనం దాన్ని 250కి అప్లై చేసుకుని తెలుసుకుందాం. సో న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇందులో 70 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంది. ఓకే, అండ్ ప్రోటీన్స్ 0 ఉన్నాయి. అండ్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికి 17.5 grams ఉంది. అందులో 17 grams మనకు షుగర్ నుంచే వస్తుంది. ఓన్లీ 0.5 grams వేరే ఇంగ్రీడియంట్స్ నుంచి వస్తుంది, అది కార్బోహైడ్రేట్స్. అండ్ ఇందులో ట్రాన్స్ ఫ్యాట్ కానీ సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ టోటల్ ఫ్యాట్స్ వాటెవర్ అవి మొత్తం 0 ఉన్నాయి. ఓకే, అండ్ సోడియం వచ్చేసరికి 102.5 milligrams ఉంది. ఓకే, అండ్ విటమిన్ B3 వచ్చేసరికి 5.25 milligrams ఉంది. అండ్ విటమిన్ B6 వచ్చేసరికి 0.75 milligrams. విటమిన్ B12 వచ్చేసరికి 0.5 micrograms. సో ఇప్పటిదాకా మనం న్యూట్రిషన్ వాల్యూస్ చూసాము, ఇంగ్రీడియంట్స్ చూసాము, అండ్ దాని మీద మెన్షన్ చేసిన హైలైట్స్ కూడా చదివాము. ఓకే, అండ్ ఇప్పుడు మనం RDA. ఓకే, RDA అంటే రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ అనమాట. అంటే రోజుకి మీరు ఒక న్యూట్రిషన్ వాల్యూ లైక్ విటమిన్ B కానీ విటమిన్ D కానీ ఎంత పర్సెంటేజ్ మీకు అందిస్తుంది ఆ ప్రోడక్ట్ అన్నది. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఎనర్జీ వచ్చేసరికి 4% దొరుకుతుంది. డైలీ మీకు కావాల్సిన ఎనర్జీలోంచి 4% ఈ కూల్ డ్రింక్లో ఉంది. అండ్ యాడెడ్ షుగర్స్ 34% ఉంది. అండ్ టోటల్ ఫ్యాట్ వచ్చేసరికి 0%, సాచురేటెడ్ ఫ్యాట్ 0%, ట్రాన్స్ ఫ్యాట్ 0%, అండ్ సోడియం 5% ఉంది. అండ్ విటమిన్ B3 37% ఉంది. విటమిన్ B6 39% ఉంది. విటమిన్ B12 23% ఉంది. సో అది RDA, మీకు డైలీ కావాల్సిన న్యూట్రిషన్స్ ఇందులో ఎంత పర్సెంటేజ్ దొరికిద్ది అన్నది.